ఈ నిజామాబాద్ పార్లమెంట్లో ఎక్కువ జైత్యాల నియోజకవర్గంలోనే పర్యటనలు చేస్తాడు అరవింద్ అన్నట్టుగా ఇది ఒక బయట ప్రచారం. అన్న బయట పబ్లిక్ నువ్వు అడుగురు అన్న, ఎప్పుడు ఒకనాడు వచ్చింది తప్పించి కానీ అరవింద్ ఎప్పుడు కూడా రాలేదు జైత్యాలకి. ఏదో రావాలి, ఏదో ప్రోగ్రాంలకు, ఏదో దేవుని ప్రోగ్రాంకి రావాలి, మతం లేపాలి, పోవాలి. జైత్యాల పట్టణ ప్రాంతాలకు మాత్రమే వస్తాడు అంతే. ఈ పల్లెటూరులకు ఎప్పటికి రాలే. ఓకే. ఇలా పసుపోటు సాధించింది, పసుపోటు నేను తెచ్చినది కాదు, అది రైతులు. ఆ రైతులలో కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ధర్నా చేస్తే వచ్చింది. అప్పుడు ధర్నాలు చేసింది ప్రతి ఒక్క రైతు కాంగ్రెస్ వాళ్ళే. సరే, ఇప్పుడు జీవన్ రెడ్డి ఎంపీ గెలిస్తే మాత్రం జైత్యాల నియోజకవర్గానికి, ఆయన జైత్యాల నియోజకవర్గం కాదన్న, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో 7 సెగ్మెంట్లు డెవలప్ చేసే సత్తా ఉంది ఆయనకు. మెయిన్ రైతులకైతే చేసిండు. నేను చెప్తున్నా అన్న, జైత్యాల నియోజకవర్గం చేసిండు, ఆయన కోట్ల నియోజకవర్గం చేసిండు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాడు అన్న, ఆయనతోటి అవుతుంది. 5 సంవత్సరాలలో షుగర్ ఫ్యాక్టరీ నేను తెరిపిస్తా, 5 రోజులకు నేను సొంతంగా కొని నడిపిస్తా అన్నాడు. ఏమైందన్న ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ? ఇప్పుడు నేను గెలిస్తే నేను 70 తెరిపించిన, 60లో తెరిపించినప్పుడు నీకు 3 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఒక్క ఫ్యాక్టరీ అన్న తెరిపిస్తే ఇవాళ నువ్వు తెరిపించిన పేరైతే ఉండు కదా. సరే, ఒకసారి ఇప్పుడు జీవన్ రెడ్డి గెలిచిండు అనుకో ఎగ్జాంపుల్ అన్న, సెంట్రల్లో మరి ఒకవేళ కాంగ్రెస్ రాకుంటే ఆయన కొట్లాడి తీసుకొస్తాడు. సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుంటే కొట్లాడి తీసుకొస్తాడు. ఎట్లా మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంలో కూడా కొట్లాడి తీసుకొస్తాడు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి భారతదేశంలో వస్తుంది, సెంట్రల్ మినిస్టర్గా అవుతాడు. జగిత్యాల అప్పుడు చూడుర్రి డెవలప్మెంట్ అవుతుంది. జగిత్యాల నియోజకవర్గం అంటలేను, నిజామాబాద్ పార్లమెంట్ అవుతుంది అన్న. సరే, ఓకే. ఫైనల్గా ఏమంటారు, నిజామాబాద్ పార్లమెంట్లో జీవన్ రెడ్డి ఎంపీ గెలుస్తాడన్న, తప్పకుండా గెలుస్తాడు. అరవింద్ అహంకారంతో ఓట్లేయరు. వాళ్ళ నాయకులే అరవింద్ ఓడిపోవాలని మొక్కుకుంటుర్రు, వాళ్ళు పూజలు చేస్తుర్రు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.